ఆయన చాలామంది మాట్లాడారండి. మార్కుల్లో చూస్తాము ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా మాట్లాడినారండి. ఆ మాటలన్నీ నాకు తిరిగి అప్పగించలేదు, ఏం సమాధానం ఇవ్వలేదండి. నవ్వుకుంటానే వచ్చేసాను. దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ఒకటే అన్నాను, తండ్రి నవ్వుల్ని పువ్వులు చేసి దేవుడు నువ్వు పడిపోయిన చాటు నిలబెడతావు, నువ్వేం మమ్మల్ని వదిలేసి దేవుడు కాదు, కాబట్టి నీకే అప్పగించుకున్నాను. ఏదైనా నీ చిత్తమే, నా జీవితం నీ చేతిలో పెట్టేశాను, నువ్వు ఎలా నడిపించుకుంటావు నీ ఇష్టమని చెప్పానండి. ప్రార్థన చేసుకుని అలాగే ప్రతిరోజు చాలా విపరీతంగా చదువుకోవడానికి కూడా కూర్చుని కూడా చదువుకోలేకపోయేదాన్ని నేనండి. రాత్రి వాటిలో అలా పడుకుని చదువుకుని మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసినంతసేపు కూడా 3 గంటలు కూర్చుని మళ్ళీ లేచేంత వరకు దేవుడు నొప్పి తెలియకుండా నాకు చాలా గొప్ప కార్యం చేశాడండి. నిజంగా చెప్పాలంటే పేపర్లో అన్ని పేపర్స్ కూడా అందరికి టఫ్గానే వచ్చినాయండి. కానీ నేను ఏం చదివానో అదే పేపర్లో దేవుడు అలా ఇచ్చాడండి. నిజంగా ఎవరు నమ్మరు, నేనే ఆశ్చర్యపోయానండి. అసలు ఏం చదివానో, ఏ విధంగా చదివానో లైన్గా వచ్చినాయండి. అన్నీ కూడా ఎలాగైతే చదివానో అలాగే వచ్చినాయి. ప్రతి పేపర్ కూడా అలాగే వచ్చిందండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఇదంతా మీ ప్రార్థన వల్ల అయింది. నేను సాక్ష్యం అయితే చాలా చెప్దాం అనుకున్నానండి. ఆయన చేసిన కార్యాలు 1, 2 కాదు, చాలా.